ఉంది. యా, ఎక్కడున్నారు మీరు? మిమ్మల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏం జరిగింది అసలు? రాత్రి 1 అనుకుంటా 1 o'clock వచ్చింది ఇంటికి. ఫస్ట్ సెంట్రల్ టాస్క్ ఫోర్స్ సెంట్రల్ జోన్ వాళ్ళని వచ్చిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ సుపీరియర్స్ మాట్లాడిండ్రు. ఇది ఎక్కడ పద్ధతి అది అని చెప్పని మాట్లాడిన తర్వాత సరే అని పోయిండు. మళ్ళా సరే సార్ ఓకే అన్నారు, ఫోటో తీసుకున్నారు, పోయిండ్రు. మళ్ళీ ఒక 20 minutes తర్వాత మళ్ళా ఓ పెద్ద ఫోర్సే వచ్చింది. ఇక ఫోర్సే వచ్చి తీసుకొని అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అంటే, మరి ఏం ప్రాపర్ వారెంట్ గిరెంట్ ఏమైనా ఉండాలి కదా అంటే ఏమి లేదు, సపరేట్ వచ్చింది. వాళ్ళు వ్యాన్లో తీసుకొని వచ్చారు. ప్రస్తుతం అయితే ఇక్కడ నల్లకుంట పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. వాళ్ళు పెట్టిండ్రు, రాత్రి వెళ్ళిపోయారు అంతే. ఇక్కడ పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయి టాస్క్ ఫోర్స్. సిఐ కూడా వచ్చిండు. సిఐ కూడా చెప్పినా మీరు అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు, అసలు ఏంటిది అసలు దానికి దేని గురించి చేస్తున్నట్టు లేదు, మాకు మిమ్మల్ని అరెస్ట్ చేయమని వచ్చింది, మేము మాకు అంతా ఇన్స్పెక్టర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు. దేనికి ఏం లేదు, తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంతే. ఎప్పటి వరకు కూర్చోబెడతారు? అసలు ఏమి మీ మీద అసలు నో కమ్యూనికేషన్. రాత్రి ఏదో ఇక్కడ అంటే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వచ్చిండు, ఆయన 2 hours కూర్చున్నాడు. కానీ వాళ్ళకు కూడా క్లారిటీ లేదు, ఎందుకు కూర్చోబెట్టారు, ఎందుకు అరెస్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఇక్కడ వాళ్ళు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంతే. ఓకే, మరి ఈరోజు బంద్ను ప్రకటించారు కదా, మిమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశారు, శ్యామ్ గారిని అరెస్ట్ చేశారు, మరి బంద్ పరిస్థితి ఏంటి? ప్రజల లోపల ఉన్నది అది. ప్రజలు వాళ్ళు వాలంటరీగా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ బంధకాలు ఇచ్చింది కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇచ్చింది అది బంధకాలు. సో దానికి జనం అంతా కూడా ఆల్మోస్ట్ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. లెటర్స్ ఇక్కడ టైం ఉంది కదా, ఇప్పుడే కదా ఇక స్టార్ట్ అయింది. అంటే కానీ కాకపోతే ఏంటంటే ఈ అరెస్టులు ఇదంతా ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పని వీళ్ళు జనానికి బురిడి కొట్టి జనానికి అబద్ధాల మాటలు చెప్పి వీళ్ళ పైశాచిక పాలన ఏందో మాకు అర్థమైతలేదు. రాత్రి పూట 12:30కు 1 ఇంట్లో ఆడవాళ్ళు టైంలో వచ్చి ఏంది ఇది, ఏం ప్రజాస్వామ్యం ఇది, వీళ్ళు తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి ఆయన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా గట్టిన రాత్రిపూట వస్తే రాత్రిపూట ఎట్లా వస్తారు, ఆయనకు వారెంట్ పట్టుకొని పోయినారు. మరి వారెంట్ పట్టుకొని పోయినప్పుడు ఆయన తిరగబడ్డారు, ఆయన ఇంటికి పోయి అరెస్ట్ చేసినప్పుడు. మా దగ్గరికి వారెంట్లు లేవు, ఏంలో వచ్చి ఇట్లా తీసుకొచ్చి ఒక టెర్రరిస్టులను, రౌడీలను, గుండాలను తీసుకొచ్చినట్టు మేము ఇంత చదువుకొని తెలంగాణకు అసలు మా తెలంగాణ తీసుకొచ్చేందుకు ఎంతో జీవితాలను పనంగా పెట్టి చేసి వాళ్ళు పోరాటం లేదు, మన లేరు, వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి ఏదో ఈ గొంతుల్లోకి మార్వాడి, గుజరాతీ పెట్టుబడిదారు వర్గాల చెంచాల లెక్క పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా మిగతా మంత్రులు కూడా ఆ సెంట్రల్లో కూడా ఇంత హ్యాండ్ మాకు తెలియదు. ఇప్పుడు తెలిసినాకనే వాళ్ళ మీద కూడా కామెంట్ చేసినా కానీ అసలు యాక్చువల్ గా 1000-2000 రూపాయలకు తాగి పంటరు తెలంగాణలో అన్నందుకు వాళ్ళు సుమోటోగా కేసు తీసుకొని పెట్టి అసలు వీళ్ళకి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తారు మాట్లాడినారు కాబట్టి తెలంగాణ ప్రజలు రజాకారులు అన్నాడు. ఇటువంటి మాటలను ఒక మెజారిటీ సెక్షన్ పీపుల్ ను వాళ్ళు ఉంచితే మీరు అన్నం తింటున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళని తీసుకొచ్చి బొక్కలేయాలి, వాళ్ళని తీసుకు లోపడేయాలి. కానీ వాళ్ళ సైడ్ వతాసు పలుకుడు ఎక్కడదండి? ఈయన మూలాలు ఏమన్నా రాజస్థానియా, గుజరాత్ ఆయన ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, ఇక్కడ ప్రజల సమస్యల మీద కొట్లాడుతుంటే ఇక్కడ ప్రజల జీవనోపాధి పోతున్నదని చెప్పి వీళ్ళ పక్షాన మేము నిలబడితే మా సొంటలను తీసుకొచ్చి రాత్రి పూట తీసుకొచ్చి అరెస్టులు చేసి ఇదెక్కడ కథ? ఈ దురస్వామ్య పాలన ఏంటిది? ఇదంతా ఇదే కదా, భూస్వామ్య వ్యవస్థకు ఇవే అరాచకాలు చేస్తేనే కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళంతా, దోషులుగా నిలబడిపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా కలిసినే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి అయితే చాలా క్లియర్ గా చెప్తున్నాయి. వాళ్ళైతే మార్వాడి, గుజరాతీ ఇక్కడ ఇల్లీగల్ గా దందాలు చేసుకుంటా, దొంగ మాలు అమ్ముకుంటా, నకిలీ సరుకులు అమ్ముకునేటోళ్లకు ఈయన వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతున్నాడు. మరి వాళ్ళ దగ్గర ఏం ముడుపులు తీసుకున్నాడో తెలియదు. కానీ అటు శ్యామ్ను, ఇటు నన్ను, ఇంకెవరెవరిని అరెస్ట్ చేసినా నాకైతే తెలియదు ఇంకా. కానీ ఈ అరెస్ట్ల పర్వం ఏంది, కథ ఏంటిది, ఇది మాకేం సంబంధము? తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టుడేంది నాకు అర్థమైతలేదు. ఏమనుకుంటారు అసలు? తెలంగాణ ప్రజలు మొత్తం గమనించారు, చూడండి ఇక వీళ్ళ వాస్తవాలు, వీళ్ళ యథార్థాలు. రేవంత్ రెడ్డి గుణం ఏంటిదో, ఆయన బుద్ధి ఏంటిదో, ఆయన తలకాలు ఏముంటుందో, ఇనుప సలాకాలు పోయినాయని చెప్పని బాగా ఉపన్యాసాలు ఇచ్చిన రాగానే అంతకుముందు ప్రగతి భవన్ అనబడే దాన్ని ఇనుప కంచెలు తీసేసిన. కానీ ఆయన మెదడులో, ఆయన గుండె నిండా ఇనుప కంచెలే ఉన్నాయి. ఆయన మొత్తం ఆయన అభినయాలే ఇనుప కంచెలు అంటే షోపుటప్ చేసుకుంటాడు 4-5 ఇనుప రాళ్ళు తీసుడు కాదు.
ఇంకా ఏమో ఉంటే గేట్లు తీసేసుడు కాదు. రైట్. ఇదేమో అరెస్ట్లే నాకు అర్థం కాదు. పృథ్వీ గారు మనతో శ్యామ్ గారు కూడా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతూనే ఉన్నాను. శ్యామ్ గారిని కూడా అరెస్ట్ చేశారు, మీకు తెలిసే ఉంటుంది. శ్యామ్ గారిని కూడా అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయడం కానీ ఇదంతా గందరగోళం నడుస్తూనే ఉంది. శ్యామ్ గారితో కూడా ఒకసారి నేను మాట్లాడతాను. శ్యామ్ గారు, క్లియర్గా తెలుస్తుంది ఏ పార్టీ కూడా పార్టీల పరంగా, నేను బీజేపీ కానీ లేదంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా లేరు. మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మద్దతుగా లేరు. అందరూ ఎవరు వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, ఎందుకు అనవసరమైన ఇబ్బంది అనే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అదే సార్ నేను ఇప్పుడు చెప్పండి. అంటే ఎవరు ఏ ఒక్క పార్టీ కూడా మీకు మద్దతు ఇవ్వట్లేదు అంటే మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? సార్ ఇప్పుడు అన్ని పార్టీలు దొంగ పార్టీలే. అన్ని పార్టీలు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు మద్దతు అడగకుండానే వాళ్ళ పంచన చేసినటువంటి బీజేపీ పార్టీ కానీ వాళ్ళు మద్దతు అడగకుండానే వాళ్ళకి ఏ ప్రమాదం లేకుండా వాళ్ళ వల్ల తెలంగాణ ప్రజలకు ప్రమాదం ఉందని చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము ఎవరెక్కడైనా బతుకు మేము ఏమైనా వెళ్ళిపోమన్నామా వాళ్ళని? ఎవరిని వెళ్ళిపోమలేదు. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయితే ఇంకా చెప్పలేదు అనుకో. మేము ఏమంటున్నాం సార్, మా వ్యాపారస్తుల కోసం, మా స్థానిక వ్యాపారస్తులు రోజు రోజుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కులవృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు రోజుకు కులవృత్తులు ధ్వంసం అయిపోతున్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ తరఫున కొట్లాడుతున్నామని ప్రజలందరూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిన్నగాక మొన్న వైశ్యులు ఎల్బీ నగర్ లో వచ్చారు, మన పంచవృత్తుల వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఇలా ప్రజా మద్దతు విపరీతంగా పెరుగుతూ ఉంటే ఉద్యమాన్ని అణచివేయడం పార్టీలు ఉండవు సార్, ఈ జాతీయ పార్టీలు. ఎందుకంటే ఇక్కడ అపోజ్ చేసే అనుకో ఇంకో దగ్గర వీళ్ళు వ్యతిరేకిస్తారు వీళ్ళ జాతీయ పార్టీలు కాబట్టి. కాబట్టి ఈ జాతీయ పార్టీలతోని తెలంగాణ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు సార్. తెలంగాణ ప్రజలు అది వాళ్ళ స్టాండ్ ఏంటనేది వాళ్ళే చెప్పాలి. మరి బీఆర్ఎస్ గురించి మేము మాట్లాడదలుచుకోవద్దు సార్. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల వైపు ఉంటుందా లేకపోతే గుజరాతీ రాజస్థాన్ మార్వాడి పెట్టుబడిదారుల వైపు ఉంటుందా అనేది తెలుసుకోవాలి. ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. ఇది రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ, లేకపోతే అమిత్ షా, జేపీ నడ్డాలు మీకు డబ్బులు ఇస్తే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మీరు తీసుకోండి. మీరు పైసల కోసం పనిచేసే వాళ్ళైతే మీరు చేసుకోండి, మాకేం బాధ లేదు. మేము తెలంగాణ ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. పృథ్వీని అడగండి, పృథ్వీ క్యారెక్టర్ ఏందో మా క్యారెక్టర్ ఏందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటా అంటే చేసుకోండి. తెలంగాణ ప్రజలు తిరగబడితే కనుక 100కు 200% మీ అధికారం కుప్ప కూలిపోతుంది. రేవంత్ రెడ్డి గారు సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించండి. ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. అరే మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీ ఇంట్లో మీకు మీ భార్య ఉంటది, మీ పిల్లలు ఉంటారు, మరి మాకుండరా? మా అమ్మ లేదా? ఏడుస్తుంది మా అమ్మ. ఎవరు చెప్పాలి? మా అమ్మకు ఎవరు చెప్తారు సమాధానం? తల్లిని కంటతడి పెట్టించారు ఈరోజు. నా చెల్లి ఏడుస్తా ఉన్నది. ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. ఏమన్నట్టు సార్ ఇది? ఎంత దుర్మార్గం ఇది, ప్రజాస్వామ్యం. మేము ఏం చేశాం సార్? అసలు ఏమంత నేరం చేశాం చెప్పండి. మేము బండి సంజయ్ లాగా ఏమన్నా మసీదులో కూల్చేస్తానామా? రేవంత్ రెడ్డి లాగా ఏమన్నా తొడలు కొట్టి ఖబర్దార్ అని సవాళ్ళు చేసినామా ఎవరికైనా? ఏమన్నాం సార్? మేము ప్రజాప్రతినిధులు వీధి రౌడీలాగా తిట్టుకుంటా ఉంటే మాలాంటి ప్రజాస్వామ్యవాదులు మేము డెమోక్రటిక్ వేలో ప్రజల తరఫున వాళ్ళ గోడుని వాళ్ళ బాధని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తామంటే ఉద్యమాన్ని అణచివేస్తాం అనంటే ఏమన్నాడు సార్ ఇది? మీరు చెప్పండి జర్నలిస్ట్ గా. తెలంగాణ ప్రజలందరూ వాస్తవాలన్నీ తెలియాలి. తప్పు సార్. ఎస్, మీరు 100% కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గుజరాత్, రాజస్థాన్, మార్వాడిల చేతిలో ఉన్నది. 100కు 200% వాళ్ళ మోచేయి నీళ్లు తాగుతున్నదని ఈ అరెస్ట్ తోని స్పష్టమైంది సార్. తెలంగాణ ప్రజలకు తెలిసింది. తెలంగాణ ప్రజల బుద్ధి చెప్తారు. ఈ అంశం మీద పృథ్వీ గారు ఏమంటారు చూద్దాం. పృథ్వీ గారు, వాట్ యు సే? ఇప్పుడు ఉన్న 3 పార్టీలు కీలక